హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో అయితే ఒక చిన్న వ్లాగ్ అయితే చేయబోతున్నాను. ఇంతకు ముందు మన ఛానల్లో చాలా వ్లాగ్స్ అయితే చేశాను, కానీ నాకు రీచ్ అయితే రాలేకపోయింది. ఇప్పటి వరకు చాలా సార్లు అనంతగిరి హిల్స్ అయితే వెళ్ళాను, కానీ ఫస్ట్ టైం అనంతగిరి హిల్స్ గురించి ఒక వ్లాగ్ అయితే చేయబోతున్నాను. తప్పకుండా మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మనమైతే మోన్పేట్ నుంచి బయలుదేరుతున్నాము. ఈ మోన్పేట్ మరెక్కడో కాదండి, వికారాబాద్ జిల్లాలోని ఒక మండలం. మనం మోన్పేట్ దాటందడవే మనకు ఫస్ట్ వచ్చే కంపెనీ పేరు కార్తికేయ కంపెనీ. యాక్చువల్గా ఒకప్పుడు ఈ కంపెనీలో కూడా నేను 1 year వర్క్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు వేరే జాబ్ చేసుకుంటూ మరీ వ్లాగ్స్ అయితే చేస్తున్నాను. ఆ ఫ్యాక్టరీ దాటందడవే మనకు ఫస్ట్ మురంగపల్లి విలేజ్ అయితే వస్తుంది. ఈ విలేజ్ నుంచి దాదాపు మోన్పేట్ అయితే 5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి వికారాబాద్ చూసుకుంటే కూడా దాదాపు 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్ పేరేంటో తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడైతే ఆల్రెడీ ఒక రైలు అయితే ఆగింది, కానీ గేట్స్ అయితే ఓపెన్ చేసి పెట్టారు. ఇదివరకు కూడా ఇక్కడ చాలాసార్లు ఇలాగే చూశాను. అసలు రైళ్లు ఎందుకు అలా ఆగి ఉంటాయో కూడా నాకు ఇప్పటికీ తెలీదు. ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి గైస్. అలాగే మోన్పేట్ మండల్ నుంచి ఎంతమంది ఈ వీడియోను చూస్తున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతకీ మా విలేజ్ ఏంటో చెప్పలేదు కదూ. మా విలేజ్ పేరు రాళ్ళగుడిపల్లి. అక్కడి నుంచి దాదాపు 5 కిలోమీటర్లు వెళ్ళందడివే మళ్ళీ ఇంకో రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. సారీ అండి, ఇది రైల్వే స్టేషన్ కాదు, ఓన్లీ రైల్వే గేట్. దీన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, గేట్ వనంపల్లి అని చెప్పి. ఇప్పుడే మనం కొత్తగడి క్రాస్ చేసుకొని వికారాబాద్లోకి ఎంట్రీ అయితే ఇచ్చాము. వికారాబాద్లో ఎంట్రీ ఇవ్వగానే మనకు ఫస్ట్ ఒక థియేటర్ అయితే కనిపిస్తుంది. నా లైఫ్లో ఫస్ట్ అండ్ లాస్ట్గా ఈ థియేటర్లో ఒకే ఒక సినిమా చూశాను. ఆ సినిమా పేరే హనుమాన్. మన దగ్గర ఉన్న సదాశివపేటలో ఆ సినిమా అయితే అప్పుడు రిలీజ్ కాలేదు. అందుకనే మేము అప్పుడు 25 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మరీ సినిమాకైతే వచ్చాము. వికారాబాద్లో ముఖ్యంగా ఈ పెట్రోల్ పంప్ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఎప్పుడు చూసినా సరే కానీ ఈ పెట్రోల్ పంప్ ఎందుకో రద్దీగానే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం ఎవరిదో తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి గైస్. మా డిస్టిక్ వికారాబాద్ అయినా సరే కానీ మేము వికారాబాద్ చాలా తక్కువగానే వస్తాము. ఎందుకంటే దాదాపు ఇది మాకు 30 కిలోమీటర్లు అయితే అవుతుంది. సదాశివపేట కేవలం 10 కిలోమీటర్లు అవడం వలన చాలా వరకు సదాశివపేటే వెళ్తుంటాము. కానీ ప్రస్తుతానికి నేను చేస్తున్న జాబ్ వలన నెలలో 10 సార్లైనా వికారాబాద్ మీదుగా వెళ్తూనే ఉంటాను. ఒకప్పుడు వికారాబాద్ రావాలంటే ఏదైనా పని ఉంటే తప్ప వేరే విషయంలో వచ్చేవాళ్ళం కాదు. వికారాబాద్లో ముఖ్యంగా ఈ సర్కిల్ను చాలామంది గుర్తుపెట్టుకుంటారు. ఈ సర్కిల్ నుంచి రైట్కి అయితే వెళ్ళాలి మనం ఇప్పుడు. ఇదేనండి మన వికారాబాద్లో ఎన్టీఆర్ చౌరస్తా. ఇలా మనం స్ట్రేట్గా వెళ్తే అనంతగిరి హిల్స్కు వెళ్తాము. ఇటు సైడ్ కనిపిస్తుంది కదా, ఈ రోడ్ అయితే మనకు హైదరాబాద్ నుంచి వస్తుంది. ఇది మన వికారాబాద్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అండి. ప్రస్తుతానికి గడ్డం ప్రసాద్ గారు ఎమ్మెల్యే కాబట్టి ఇది ప్రసాద్ గారి క్యాంప్ ఆఫీస్ అని కూడా అనొచ్చు. ఈ క్యాంప్ ఆఫీస్ దాటందడవే మళ్ళీ మనకు రైల్వే గేట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక SFI కాలేజ్ అయితే కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ కాలేజీలో చదువుకోవడానికి చాలామంది హైదరాబాద్ నుంచి కూడా వచ్చేవాళ్ళంట. ఈ కాలేజ్ పేరు SFI అని అంటారు. దాని ఫుల్ ఫామ్ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి గైస్. నేను కూడా ఈ కాలేజీకి 2 సార్లు అయితే వచ్చాను. నేను వచ్చింది చదువుకోవడానికి కాదు గైస్, వేరే వర్క్ పైన వచ్చాను. మనం ఈ కాలేజీ దాటందడవే మనకు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే కనిపిస్తుంది. వికారాబాద్లో ఈ హాస్పిటల్ ఓపెన్ చేసి దాదాపు ఇప్పటికే 2 సంవత్సరాలు అయితే అవుతుంది. చూడడానికి ఈ హాస్పిటల్ అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది, కానీ వికారాబాద్లో ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులండి. ఇంత పెద్ద హాస్పిటల్ ఉందంటే మామూలు విషయం కాదు కదా. ఇక్కడ నుంచి మనకు అనంతగిరి ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి కేవలం చిన్న వెహికల్స్ మాత్రమే వెళ్తాయి కాబట్టి హెవీ వెహికల్స్ అయితే అలా రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోతాయి. ఇలా మనం ఎంట్రీ ఇస్తామా లేదో పక్కనే మనకు ఒక గుడి అయితే కనిపిస్తుంది. ఈ టెంపుల్లో హనుమంతుల వారైతే ఉంటారు. ఇక్కడ అండి చాలా మూవీ షూటింగ్స్ కూడా జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి
మూవీ టీం వాళ్ళ వెహికల్స్ అయితే మాకు చాలానే కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. నాకు తెలిసి ఈ ఫారెస్ట్‌లో చాలా వరకు మూవీస్ అయితే ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా చెప్పలేము కానీ ఒక మంత్‌లో 5 సినిమాలైతే ఖచ్చితంగా ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. On life, got a good buzz going.